నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అన్నారు. ఉప్పు అమ్ముకునే వాళ్ళు పెయింట్ వేసేవారు కార్పొరేటర్స్ కాకూడదా అని ప్రశ్నించారు. ఆ కార్పొరేటర్లు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చితేనే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. ఉత్సవ విగ్రహంలో ఆయన ఉంటే సిటీలో రాజకీయం చేసింది తామని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం. అట్లా ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాపం మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం. మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేయా, కాలేజీ కింద ఒక కాలువ పోతుంది, నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు. మేము ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడలా అని మాట్లాడాడు. ఎక్స్ట్రా ఆర్టిస్ట్, నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు, జలవనరుల శాఖ మంత్రిగా. నువ్వు చెప్పే కాలువ కాలేజీ కింద కాలువ నీ శాఖ పరిధిలోదే. నిజంగా అది గనక కింద కాలువ ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు?